హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ముందుగా వారాహి అమ్మ భక్తులు ఎవరన్నా ఉంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వారాహి అమ్మవారి మీద నమ్మకం ఉన్న, భక్తి ఉన్న, అమ్మవారి శక్తి ఏంటో తెలిసిన వాళ్ళు చాలామంది వారాహి అమ్మవారి భక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వారాహి అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే, మీరు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు. అంటే ఉదయం లేచినప్పుడు మనం ఏంటంటే ఏదో ఫోన్లు చూస్తామని, అదని ఇదని బాత్రూమ్స్కి వెళ్తాము, ఏదో ఒకటి సంథింగ్ రకరకాల పనులు చేస్తూ ఉంటాము. అలా కాకుండా మీరు ఆ రోజంతా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీకు జరగాలి అనంటే, మీరు ఈ చిన్న మంత్రాన్ని, వారాహి తల్లి మంత్రాన్ని, ఈ చిన్న మంత్రాన్ని 3 సార్లైనా, 5 సార్లైనా, 9 సార్లైనా, 11 సార్లైనా సరే జపించుకొని మనసులో చెప్పుకొనైనా సరే మీరు ఏ పనినైనా సరే మొదలు పెడితే, ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు 190 పనుల మీద బయటికి వెళ్తాము. ఆ పనులు ఏంటంటే అనుకున్న టయానికి అవ్వక చాలా విసుగ్గా ఉంటుందన్నమాట. విసుగొచ్చేసిద్ది, ఇంక మన వల్ల కాదు అని చెప్పేసి చాలాసార్లు అనిపించిద్ది. అలా కాకుండా మీరు ఆ రోజంతా మీకు ఏ పనిలోకి వెళ్ళినా కూడా విజయం అనేది మీ సొంతం అవ్వాలంటే, ఆ తల్లి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిన్న మంత్రాన్ని మీరు చెప్పుకోండి చాలు. మీకు ఆ రోజంతా కూడా ఏది పట్టుకున్నా కూడా విజయం అనేది మీ సొంతం అయింది. ఏ పని కూడా ఇంక ఇది అవ్వదు అనుకోవటానికి ఉండదు. మన కోరికలో న్యాయం ఉండి, మనం మంచి పని చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని అనేది చూస్తారు. కాబట్టి మీరు రకరకాల పనులు ఇక తర్వాత మీరు ఏం చేయాలనుకున్న తర్వాత చేసుకోండి. ఏ పనులైనా సరే ముందు లేవగానే మీ అరిచేతులను చూసుకుంటూ ఇట్లా ఈ మంత్రాన్ని ఒక్కదాన్ని చెప్పుకుంటే చాలు. ఇక ఏమీ అవసరంలా. ఎందుకంటే వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన వారు. మనకేంటంటే చాలామంది వచ్చేసి ఇళ్లల్లో పూజలు చేయటానికి వాళ్ళకేంటంటే టైం సరిపోదు. ఇంట్లో లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఏదో ఒక పనుల మీద, జాబుల మీద రకరకాలుగా బిజీగా ఉంటున్నారు. వాళ్ళకేంటంటే పని చేయటానికి టైం అనేది, పూజ చేయటానికి టైం అనేది సరిపోక అసలు ఏం చేయాలి అంటే మనసులో బాధపడతా ఉంటారు. అయ్యో మేము చేయలేకపోతున్నాం, మేము చూసే వాళ్ళని చూసి బాధపడతా ఉంటారు. వాళ్ళు చూడు చక్కగా పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళు అందుకే ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారు, మేమేమో చేయలేకపోతున్నాము, అందుకే మాకు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, చేసుకుందామని మాకు ఉంటుంది, కానీ మాకుండేటటువంటి పని ఒత్తిడి వల్ల కుదరక, ఇంట్లో పిల్లల వల్ల, రకరకాల సమస్యల వల్ల ఏంటంటే చేయలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా చేయటం వలన వాళ్ళ సమస్యలు అనేవి చాలా వరకు కూడా 90% క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఆ దేవుళ్ళకు తెలియందేముందండి, తెలియంది ఏమీ లేదు. మనం మనస్ఫూర్తిగా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితేనో, లేకపోతే ఇళ్లల్లో భయంకరంగా పూజలు చేస్తేనో ఆ దేవుళ్ళు మనల్ని ఆలకిస్తారని అనుకోవటం తప్పు. మనం మంచి మనసుతో, మనం పవిత్రంగా, మనం మంచి పని కోసం మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా ఆ దేవుడు అనేవాళ్ళు ఖచ్చితంగా తీరుస్తారు. అందులో వారాహి అమ్మవారు ఏంటంటే చాలా శక్తివంతమైన తల్లి. మీరు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా మీకు తొందరగా తీరిద్దనమాట. ఆ కోరిక ఏంటంటే ఖచ్చితంగా తీర్చడానికి వారాహి అమ్మవారు చాలామంది కూడా తెలియక ఇన్నాళ్ళు పూజ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఆ అమ్మవారి శక్తి తెలుసుకొని, ఆ అమ్మవారిని నమ్ముకొని వాళ్ళ సమస్యలు చాలా వరకు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి. ఏమీ లేదు, సింపుల్గా ఉదయం లేవగానే మీ అరిచేతులను చూసుకుంటూ ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని నర్పవి నర్పవి అనేటటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి. పైకి చదివినా పర్వాలేదు, మనసులో చెప్పుకున్నా పర్వాలేదు. మీరే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా నర్పవి 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 అని చెప్పేసి 3 సార్లైనా, 5 సార్లైనా, 7, 11, 20, 23 సార్లు ఇట్లా మీ ఇష్టం. మీరు మీ శక్తి కొద్దీ ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకొని మీరు చక్కగా మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోండి. అలా చేయటం వలన మీకు పూజ చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. ఆ అమ్మవారిని మనం ఏంటంటే తలుచుకోగా ఆ అమ్మవారి దృష్టి కూడా మన మీద పడి, మన కుటుంబం మీద పడి, మనం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి, మన సమస్యలన్నీ తీర్చడానికి, అంటే రకరకాల సమస్యలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత.
మనశ్శాంతి లేక, కొంతమందికి డబ్బు ఎంత కష్టపడినా కూడా టయానికి చేతిలో అనుకున్నంత సంపాదన అనేది లేక, ఎప్పుడు కష్టము రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉండటము, చేసినా కూడా ప్రయోజనం లేకుండా ఉండటము, ఇళ్లల్లో గొడవలు, రకరకాల సమస్యలు, బంధువులతో సమస్యలు, ఇళ్లల్లో వాళ్ళతో సమస్యలు, ఇట్లా ఎన్నో పిల్లలకు కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకుండా చాలా వేధిస్తూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత. అలాగ పిల్లలు మారాలని చెప్పి భర్త మారాలని భార్య కోసం భర్త ఇలా కొంతమంది రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి ఏంటంటే చెప్పిన మాట వినకుండా చాలా వేధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా పర్వాలా సరే, మీకు మిగిలిన టైంలో కుదరకపోయినా మీరు ఉదయం లేవగానే స్నానం చేయాల్సిన పని కూడా లేదు. బ్రష్ చేసి చెయ్యాలి, స్నానం చేసి చెయ్యాలి ఏముండదు. ఉదయం లేవగానే చక్కగా అరిచేతులను చూసుకొని ఇలా నర్పవి అని మనసులో చెప్పుకోండి. మీ కోరిన కోరికలు ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతాయి. కష్టాలు అనేవి మీ దగ్గరికి రావటానికి కూడా అమ్మవారు దగ్గరకు రానియకుండా ఆ అమ్మవారు అడ్డుగోడగా మీకు నిలబడుతుంది. కాబట్టి కష్టాలు అనేవి కూడా మీ దగ్గరికి రావు. ఎలాంటి సమస్యలైనా సరే మీ కోరికలో న్యాయం ఉన్నప్పుడు మీకు ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది. కొంతమంది ఏంటంటే లవర్సు ప్రేమించే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రేమిస్తుంటే అవతల వాళ్ళ రిసీవింగ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మా ప్రేమ దక్కాలని ఇలా మీ మనసులో ఎలాంటి కోరికున్నా సరే చెప్పుకొని అమ్మకు చెప్పుకొని మాకు కావాలి, మేము సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నామమ్మ, మాది నిజమైన ప్రేమ అని చెప్పేసి మీరు మనసులో కోరిన కోరిక కోరుకున్నా కూడా ఆ అమ్మ ఖచ్చితంగా తీరుస్తుందండి. చాలా మహిమ గల తల్లమ్మ. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎందుకంటే తప్పుడు కోరికలు మాత్రం ఎప్పుడు కోరుకోవద్దు. అలా చేయటం వల్ల మీకు నష్టమే జరిగిద్ది కానీ లాభం అనేది జరగదు. అలా చేయటం వలన మీకు వెంటనే ఇప్పటికిప్పుడు రిజల్ట్ అనేది రాకపోయినా మీరు రోజులో క్రమంగా మీరు డబ్బు విషయంలోనైనా సరే, కుటుంబ సమస్యలు తగ్గటం కానీ, డబ్బు ఆర్థికంగా బలపడటం కానీ, మీ పిల్లలు మీ మాట వినటము, ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆరోగ్యం అనేది చక్కబడటము, ఇట్లా రకరకాలుగా మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి రావటం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఖచ్చితంగా ప్రయోజనం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో చేయండి. అర్థమైంది కదా? వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియోకి ఏంటంటే చాలామంది ఏదో పనికిరాని వీడియోలు పెడుతున్నా కూడా వాళ్ళ వీడియోలకు వచ్చేసి చాలా లైకులు ఉంటున్నాయి. కానీ నా వీడియోస్ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే వ్యూస్ ఉంటున్నాయి కానీ లైక్స్ ఉంటల్లా. అలా లైక్స్ లేకపోతే ఏంటంటే ఏంటి ఇంత చేస్తున్నా మనకేంటి ఉండట్లేదు లైక్స్ అని ఒక చిన్న బాధేస్తుంది. కాబట్టి దయచేసి మీరు చూసేవాళ్ళు కూడా, మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దయచేసి వీడియోకి ఒక్క లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియో వెనక మళ్ళీ చాలా కష్టం ఉంటుంది. కానీ ఇదివరకు నేను అడిగేదాన్ని కాదు. ఏంటంటే ఇక చూడంగా నాకే ఒక డిసప్పాయింట్గా ఉండి మీరు అర్థం చేసుకుంటారు అన్న ఆశతోటి నేను అడుగుతున్నాను. కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.